రైట్ గా ప్రయాగ్రాజ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్టు ప్రకటించారు. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2లో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తొక్కిసలాట ఘటన జరిగిందని, భక్తులు బారికేడ్లు తోసుకుంటూ దూసుకొచ్చారని వెల్లడించారు. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ 4 సార్లు ఫోన్ చేశారని, ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. महाकुंभ का स्नान किया था। ये जो भारी दबाव श्रद्धालु जनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को कल सायंकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है। మహాకుంభ్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 20కి పెరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే మృతులపై యూపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 10ల సంఖ్యలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. సహాయక చర్యలకు 10ల సంఖ్యలో అంబులెన్స్లను వినియోగిస్తున్నారు. భక్తుల ఆర్తనాదాలతో సెక్టార్ 4లో హృదయ విదారక దృశ్యాలు కనబడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఇక మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు అఖాడా పరిషత్ కమిటీ ప్రకటించింది. ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు. ఆదేశాలు సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని భక్తులను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 16 గంటలుగా కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఆహార నీళ్లు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మహాకుంభమేళాలో రికార్డు స్థాయిలో పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల వరకే 1,75,00,000 మందికి పైగా స్నానాలు ఆచరించినట్టు తెలుస్తుంది. 16 రోజుల్లో 22 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని సమాచారం. రైట్ గా ప్రయాగ్రాజ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్టు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే కుంభమేళాలో జరిగినటువంటి అపశృతికి సంబంధించి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక 60 మంది తీవ్ర గాయాలు పాల్గొవడంతో వారిని ఇమ్మీడియట్గా స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఎప్పుడైతే ఘటన చోటు చేసుకుందో ఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే అక్కడకు వరుసగా అంబులెన్స్లు చేరుకున్నాయి. అంబులెన్స్ల ద్వారా ఇటు మృతి చెందిన వారిని అలాగే ఇటు తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రులందరినీ కూడా స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే ఇన్సిడెంట్కు సంబంధించి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇటు సీఎం యోగి కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ను ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపున సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే దీని మీద స్పందించడం జరిగింది. ప్రస్తుతానికి పరిస్థితి అనేది తమ అదుపులోనే ఉంది, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవానికి ఇటు కుంభమేళాకు మౌని అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారనేటువంటి విషయాన్ని గుర్తించి అక్కడ తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఊహించని విధంగా పలు ఇటు ఘాట్లకు చేరుకున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా బ్యారికేడ్స్ దగ్గర కొంత శృతి మించి కొంత ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా ఈ ప్రమాదం అనేది జరిగినటువంటి విషయానికి సంబంధించి కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక స్పష్టతనైతే ఇచ్చారు. దాదాపు ఈ 16 రోజుల్లో 20 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు కూడా తెలుస్తోంది. ఇక మౌన అమావాస్య కావడంతో రాత్రి చాలా పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు. 1:30 ప్రాంతంలోని యొక్క ఘటనకు సంబంధించి ఇవాళ 6 గంటలకు దాదాపు 1,75,00,000 మంది పుణ్యస్నానాలను ఆచరిస్తే రాత్రి 1:30 జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున త్రివేణి సంగమం దగ్గర భక్తులు గుమికూడటం జరిగింది. అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఒక్కసారిగా వారిని కంట్రోల్ చేయడం ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళందరూ ఎప్పుడైతే గేట్స్ను ఓపెన్ చేశారో బ్యారికేడ్స్ను ఓపెన్ చేయగానే ఒక్కసారిగా అందరూ ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే తొక్కిసలాట అనేది జరిగిందన్నటువంటి విషయానికి సంబంధించి కూడా అధికారులు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇక ఈ జరుగుతున్నటువంటి కుంభమేళాకు సంబంధించి వాళ్ళ మొత్తం దాదాపు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే అంచనా వేసినటువంటి పరిస్థితుల్లో ఇక ముందు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి జరగకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి పీఎం మోడీ కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడటం జరిగింది. అనేక సార్లు ఫోన్ చేసి అసలు ఇన్సిడెంట్కు కారణం ఏంటి, ఎలా జరిగింది, సహాయక చర్యలు ప్రజెంట్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి, ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ను పీఎం నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సిబ్బందిని కావచ్చు, పోలీస్ అధికారులను కావచ్చు, అన్ని రకాల వివరాలు అడిగారు. తర్వాత ఇటువంటి ఘటనలు అనేవి మరలా కొన్ని రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కుంభమేళా అనేది ఇక ముందు వచ్చేటువంటి, ఎందుకంటే అనేక కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కుంభమేళాకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని ముందు ఇటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా కొన్ని ప్లాన్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక కుంభమేళా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అనేక ఘాట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సెక్టార్ 2 వద్ద యొక్క ఘటన అనేది చోటు చేసుకుంది కాబట్టి మిగతా సెక్టార్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మిగతా పుణ్యస్నానాలు ఆచరించినటువంటి ఘాట్ల వద్ద కూడా మరింత భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే వచ్చినటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు కుంభమేళా జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పరమైనటువంటి అవాంతరాలు ఏర్పడటంతో దాదాపు 16 కిలోమీటర్ల మేర వాహనాల యొక్క రాకపోకలనే కొంత అంతరాయం కలిగినట్లు తెలుస్తుంది. కొన్ని గంటల పాటు నీళ్లు, ఆహారం లేక భక్తులు నానా అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది. దీని అంతటికి సంబంధించి కూడా ఒకవైపున అధికారులు ఒక ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భక్తులకు సౌకర్యాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు ముందుకు వస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కొన్ని గంటల పాటు కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజు పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా ట్రాఫిక్ పరమైనటువంటి అవంతరాలు ఏర్పడుతూ ఉండటంతో భక్తులకు కనీసం తాగటానికి నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆహారం లేక కొంత ఇబ్బందులు పాలవుతున్నటువంటి విషయం కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. వీటన్నిటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒకవైపున అధికారులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తం మొత్తం ప్రపంచం దృష్టి నుంచి ఆకర్షిస్తున్నటువంటి ఈ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది హాజరవుతున్నటువంటి కుంభమేళాలో యొక్క అపశృతి చోటు చేసుకోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయంగా ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్, ఈ మృతుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? అలాగే ఇప్పటి వరకు గాయపడ్డ వారు కానివ్వండి, మృతి చెందిన వారు కానివ్వండి, నష్టపరిహారానికి సంబంధించి ఏమైనా ప్రకటన చేసిందా? ఖచ్చితంగా ఇప్పుడు
ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్లో క్షతగాత్రులు అలాగే తీసుకెళ్లినటువంటి మృతులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఉన్నారో అనేది కూడా పూర్తిగా లెక్కించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా అసలు ఇప్పటి వరకు మొదట 10 మందికి పైగా చనిపోయారని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత 15 మంది వరకు కూడా చనిపోయారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మృతుల సంఖ్య అనేది 20కి చేరుకుంది. సో ఈ లెక్కన గంటకు మృతుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితిలోనే మొత్తం మీద అసలు ఎంతమంది చనిపోయారనే ఒక స్పష్టత అయితే మాత్రం ఖచ్చితంగా యూపీ గవర్నమెంట్ నుంచి రావట్లేదనే చెప్పాలి. దీని మీద ఎందుకంటే మరికొంతమంది అంటే లెక్క పెరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే మరి మొత్తం ఇవాళ సాయంత్రం వరకు కూడా అసలు పూర్తిగా దీనికి సంబంధించిన ఒక డేటా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఇప్పటికే 60 మంది క్షతగాత్రులు ఉన్నారు, 20కి మృతుల సంఖ్య అనేది చేరుకుంది. కాబట్టి సాయంత్రం వరకు పూర్తిగా ఒక స్పష్టమైనటువంటి క్యాలిక్యులేషన్ను బయటకు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే చనిపోయిన వారికి సంబంధించి కావచ్చు, మరోవైపున గాయపడినటువంటి క్షతగాత్రులను దృష్టిలో పెట్టుకొని వారికి ఏ రకమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లిస్తారు, ఎంత నష్టపరిహారాన్ని చెల్లిస్తారనేది కూడా ఇప్పటి వరకు ఏమాత్రం ఒక ప్రకటన అనేది చేయలేదు. కాబట్టి దీని మీద కూడా సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.